అందరికీ నమస్తే. నేను మీ ఏకే. ఆర్సీబీ గెలిచింది. ఆ తర్వాత రోజు ఒక్కరోజు గ్యాప్తో ఇంత క్రౌడ్ని ఎలా మేనేజ్మెంట్ చేయాలి, ఇంత పెద్ద ర్యాలీ చేయాలనేది కర్ణాటక గవర్నమెంట్ ఆన్లైన్లో పోస్ట్ చేసింది. ఇంకో విషయం మనం మాట్లాడుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి క్రౌడ్ పెరిగిపోతూనే ఉంది. దగ్గర 10,000, 15,000, 20,000, 30,000, 50,000 క్రౌడ్ పెరిగిపోతూనే ఉంది. క్రౌడ్ పెరిగిపోతున్నప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం కానీ, పోలీసు వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం కానీ, అవుటర్స్లో బ్యారికేడ్లు పెట్టడం కానీ, పోలీస్ ప్రొటెక్షన్ కానీ కొంచెం పెంచుంటే బాగుండేది. అంబులెన్స్లు కానీ, ఫైర్ ఇంజన్లు కానీ. తొక్కేసలాట జరిగింది కాబట్టి దగ్గర 11 మంది చనిపోయారు. ఇంకా ఫైర్ యాక్సిడెంట్ కానీ, ఇంకేదైనా కన్స్ట్రక్షన్ కూలిపోవడం కానీ, ఇంకేదైనా కానీ జరిగితే వందల వేలల్లో చనిపోయే అవకాశాలు ఉన్నాయి. తొక్కేసలాట అంటే మాన్యువల్గా కాళ్ళతో తొక్కుకుంటారు కాబట్టి పడిపోయిన వాళ్ళు లగలేరు. ఆ హడావిడిలో ఎవరు లగలేరు. ఇలాంటి ఏమన్నా జరిగితే కొన్ని వందల్లో వేలల్లో చనిపోయే అవకాశాలు ఉన్నాయి. అదే గవర్నమెంటు మేము ఇలా అనుకోలేదు, అంతమంది వస్తారనుకోలేదంటే చాలా తప్పు జరిగిపోయింది. చాలా ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. కానీ ఈరోజు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దాన్ని ఎవరో తిరిగి తేలేరు. ఇంకో విషయం ఏంటంటే జనాలు చనిపోతున్నారనేది గ్రౌండ్ లోపల ఉన్న సీఎంకి, సిద్ధారామయ్య గారికి కానీ, డిప్యూటీ సీఎం గారికి కానీ, ఆర్సీబీ టీముకి కానీ, ఐపీఎల్ ఆర్గనైజేషన్కి కానీ తెలీదా? స్టార్ స్పోర్ట్స్ లైవ్లో వస్తుందన్నమాట. మొత్తం లోపల జరుగుతుందే కనిపిస్తుంది కానీ బయట తొక్కేసలాట జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందని స్టార్ స్పోర్ట్స్లో కానీ దేంట్లో కానీ ఎవరో ఆ లైవ్ కానీ చూపించలేదు. ఆ మీటింగ్ని కానీ కూడా ఆపలేదు. ఎవరో దానికోసం ప్రస్తావించలేదు. అంటే పిలిచినందుకు, వచ్చినందుకు ప్రజలతో తప్పన్నమాట. మీ పని మీరే చేసుకొని ఆ టైంకి మీ షెడ్యూల్ ప్రకారం మీరు వెళ్ళిపోయారు. ఈ స్టాంపీడ్లో ఒక ఎమ్మెల్యే కొడుకు కానీ, ఒక ఎంపీ బామ్మర్ది కానీ, ఒక ఎమ్మెల్యే బావ కానీ ఎవరైనా ఈ స్టాంపీడ్లో ఉన్నారా? అందరూ సేఫ్గానే ఉన్నారు, అందరూ హ్యాపీగానే ఉన్నారు. కానీ ఈ ఆర్సీబీ టీం కోసం కానీ, ఐపీఎల్ టీం కోసం కానీ, ఈ ఐపీఎల్ టీం చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ మాత్రం చనిపోయారు. ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ మీద తప్పేసేయడం, పోలీసు వాళ్ళ మీద తప్పేసేయడం, లేకపోతే వేరే వాళ్ళ మీద తప్పేసేయడం కాదు. జనాలు కూడా కొంచెం ఎడ్యుకేటెడ్గా ఆలోచించాలి. మనం చదివేస్తున్నాం, ఎదిగిపోతున్నాం, డబ్బులు వచ్చేస్తానే, ఇది కాదు. కొంచెం బుర్ర పెంచుకొని ఆలోచించాలి. ఏం జరుగుతుంది, ఏ విధంగా జరిగిద్ది అనేది ఆలోచించాలి. మనమేమి చదువుకున్న గొర్రెలమా? మరీ గొర్రెల్లా కాకపోతే ఒక ఐపీఎల్ టీం గెలిచింది. ఎందుకు గెలిచింది? 18 సంవత్సరాల నుంచి ఎప్పుడు కప్పు కొట్టింది. ఆ మాత్రం దానికి అంత సంబరాలు చేసుకోవాల్సినంత అవసరం ఉందా? అసలు ఇండియాకి ఏదైనా దానివల్ల ఒక ఉపయోగం ఉందా? ఒక బెంగళూరు గెలిచింది, ఆ మాత్రం దానికి అంత సంబరాలు చేసుకునే అంత అవసరం ఏముంది? ఆ మాత్రం దానికి ఇన్ని లక్షల మంది వచ్చే అవసరం ఏముంది? నేను అడుగుతున్నా. చాలామంది ఇళ్లల్లో తెలియకుండా ఈ ర్యాలీకి వెళ్ళారనమాట. ఒక 2-3 న్యూస్ల్లో కూడా విన్నానమాట. ఇళ్లల్లో చెప్పకుండా ఈ ర్యాలీలకి వెళ్ళి ఈ తొక్కేసలాటలో ఒక ఆడపిల్ల సాఫ్ట్వేర్ ఇంజనీరు జాబ్ చేస్తున్నారు, ఆమె పేరైతే ఎందుకులే కానీ ఇంట్లో చెప్పకుండా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారంటే, ప్రతి విషయం పక్కన కొట్టుకెళ్ళడానికి కూడా చెప్పేది. అలాంటి పిల్ల ఈ టీం గెలిచిందని ఇంట్లో చెప్పకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళింది. ఫ్రెండ్స్ అందరూ బాగానే ఉన్నారు. ఈ అమాయకమైన ఈ 25 ఇయర్స్ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరు కానీ చనిపోయింది. ఈ తొక్కేసలాటలో చనిపోయింది. వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు ఓదారుస్తారు? ఏదైనా కానీ ప్రజలకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ తొక్కేసలాటలో గొర్రెలలాగా గేట్లు తెరిస్తే తొక్కేసలాట చేసుకొని చనిపోతే గవర్నమెంట్ చేసింది, అది చేసింది, ఇది చేసింది.
పడిపోయినప్పుడు లేపాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంది? నేను కావాలని అడుగుతున్నా. కింద పడిపోయి జనాలు పడిపోతుంటే తొక్కుకొని వెళ్ళిపోయి వాళ్ళు చూడాల్సినంత అవసరం ఏముంది? అంతా చూడలేకపోతే చచ్చిపోతున్నారా? నేను అడుగుతున్నా. ఇన్ని లక్షల మంది అంత పనులు ఆపుకొని అంత వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఒక ప్రపంచ కప్పు కొట్టారా, లేకపోతే ఒక ఇండియాకి అన్న మెడల్ తీసుకొచ్చారా? సరే మాకు క్రికెట్ అంటే ఇష్టం, క్రికెట్ మీద చాలా అభిమానం ఉంది, నువ్వెవడివి అనడానికి మీరు అనుకోవచ్చు. క్రికెట్ మీద అభిమానం ఉంది, 3 లక్షల మంది వెళ్ళారు, ఆ తర్వాత ఒక 11 మంది చనిపోయారు, 50 మంది హాస్పిటల్లో ఉన్నారు. ఇదే దగ్గర ఆర్సీబీ టీంలో 15 మంది క్రికెటర్స్ ఉన్నారు. ఒక క్రికెటర్ కూడా ఈరోజు వరకు 11 మంది చనిపోయారనేది తెలియలేదా? నేను అడుగుతున్నా. ఇదే క్రికెట్ అభిమానులకి, ఇదే క్రికెట్ పిచ్చిగా గొర్రెల్లాగెళ్ళిన ఈ 3 లక్షల మందికి నేను అడుగుతున్నా. ఇదే మీ క్రికెటర్కి, కోహ్లీకి కానీ, ఆర్సీబీ టీంకి కానీ, ఈ టీంలో ఉన్న 15 మందికి కానీ అడుగుతున్నా, 11 మంది చనిపోయారనేది ఇంకా తెలియలేదా? ఒక ట్వీట్ కూడా రాలేదు. ఆర్సీబీ కోసం గెలిచిందని అంతమంది వెళ్ళారు. ఏ క్రికెటర్ అయినా ఈ చనిపోయిన కుటుంబాలకి డబ్బులు ఇవ్వనవసరంలా, ఎవరైనా వెళ్ళి ఓదార్చారా అని నేను అడుగుతున్నా. ఏదైనా కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏ క్రికెటరు రాడు. మన ప్రాణాలు పోతే ఇంట్లో వాళ్ళకే నష్టం. కానీ ఏ క్రికెటర్కి కానీ, ఏ యాక్టర్కి కానీ, ఎవడికి అవసరం లేదు. నువ్వు చచ్చిపోతే ఈ స్టాంపీడ్లో ఎవడు చూడలేదు. కావాలంటే ఆ మ్యాచ్ చూడండి, ఆ 5 గంటలకి ఎవరు ప్రశాంతంగా అందరూ వచ్చి క్రికెటర్స్ కానీ, పొలిటికల్ పార్టీ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ఆఖరికి చనిపోయింది నార్మల్ ప్రజలే. ఈ క్రికెటర్స్కి కూడా ఇదే అభిమానం లేకపోతే వీళ్ళు ఎక్కడ ఉంటారు? నేను ఇది కూడా పాయింట్ రేస్ చేసి అడుగుతున్నా. ఆర్సీబీ టీం గెలిచింది. ఆర్సీబీ టీం ఎందుకు గెలిచింది? టికెట్లు పెట్టి కొన్నారు. టికెట్లు కొంటారని ఉద్దేశంతో పెద్ద స్పాన్సర్స్ వచ్చారు. పెద్ద స్పాన్సర్స్ ఇవ్వడం వల్ల విరాట్ కోహ్లీ కానీ, ఈ ఆర్సీబీ టీంలో ఉన్న 15 మందికి కానీ వీళ్ళకి ఇంత లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి. కాబట్టి క్రికెటర్స్కి కానీ, యాక్టర్స్కి కానీ నార్మల్ ప్రజలు ఆదరించకపోతే ఈ క్రికెటర్స్ ఉండరు, ఈ యాక్టర్స్ ఉండరు. కాబట్టి ఏదైనా జరిగితే కాస్త రెస్పాండ్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేయడం కానీ చేస్తే ప్రజల్లో కూడా మీ మీద ఒక రెస్పెక్ట్ అనేది పెరిగిద్ది. ఇలాగా ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా అలా వదిలేయడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పింది కరెక్టో కాదో ఒకసారి ఆలోచించండి. నేను చెప్పింది కరెక్ట్ అయినా కాకపోయినా ఒక కామెంట్ చేయండి. నేను కరెక్ట్ చెప్పాను అనుకుంటే కరెక్ట్ అని కామెంట్ చేయండి, లేకపోతే మా క్రికెట్ అభిమానులు కించపరిచావు అనుకుంటే అది కూడా కామెంట్ చేయండి. ఏ విధంగా అయినా నేను తీసుకుంటా.